1947లో బ్రిటిషర్లు ఇండియా వదిలి వెళ్ళిపోయారు. కానీ ఒక పెద్ద విషయాన్ని మన బుర్రలో వదిలేశారు. అదే తెలుపు అనే పిచ్చి. ఈ ఒక్క ఇన్‌సెక్యూరిటీని పెట్టుబడి చేసుకొని గడిచిన 70 ఏళ్లలో కొన్ని కంపెనీలు వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాయో, మన ఇంట్లో ఉన్న అద్దం మనకే శత్రువుగా ఎలా మారిందో ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. మన చిన్నప్పుడు లేదా మన అమ్మ వాళ్ళ కాలంలో చర్మం కోసం ఏం వాడేవాళ్ళు? కొంచెం కొబ్బరి నూనె, స్నానానికి సున్నిపిండి, బయటకు వెళ్తే ముఖానికి కొంచెం టాల్కమ్ పౌడర్ అంతే కదా! కానీ ఇప్పుడు మీ బాత్రూమ్ షెల్ఫ్ వైపు ఒక్కసారి చూసుకోండి. ఫేస్ వాష్, దాని తర్వాత టోనర్, ఆ తర్వాత విటమిన్ సి సీరం, మాయిశ్చరైజర్, దానిపైన సన్ స్క్రీన్, రాత్రి పడుకునే ముందు నైట్ క్రీమ్. అసలు ఇదంతా ఎప్పుడు మొదలైంది? స్కిన్ కేర్ అనేది కేవలం మన ఆరోగ్యం కోసం కాకుండా బ్రాండ్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ వీడియోల చేతిలో వేల కోట్ల రూపాయల వ్యాపారంగా ఎలా మారింది? మీకు ఇష్టమైన ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక సీరం వాడమని చెప్తాడు. మీరు గుడ్డిగా నమ్మి కొనేస్తారు. కానీ కెమెరా ఆఫ్ అవ్వగానే వాళ్ళు ఆ క్రీమ్‌ను పక్కన పడేస్తారని మీకు తెలిస్తే అవును, మీరు వింటున్నది నిజమే. మా ప్రొడక్ట్స్‌లో కెమికల్స్ లేవు, అంతా న్యాచురల్ అని చెప్పి మన నమ్మకంతో ఆడుకుంటున్న కొన్ని ప్రఖ్యాత బ్రాండ్ల అసలు బండారం ఈరోజు మనం బయటపెడదాం. అసలు మన ఇండియాలో ఈ స్కిన్ కేర్ గోల ఎక్కడ మొదలైందో తెలుసా? వందల ఏళ్ల క్రితం మన తాత ముత్తాతల కాలంలోకి వెళ్తే అప్పట్లో వాళ్ళ దృష్టిలో అందం అంటే ఏంటి? చర్మం ఆరోగ్యంగా ఉండడం అంతే. ముఖానికి కొంచెం పసుపు రాసుకోవడం, స్నానానికి సున్నిపిండి, చర్మానికి కొబ్బరి నూనె, ఇవే వాళ్ళ స్కిన్ కేర్. ఎవరు కూడా అద్దం ముందు నిలబడి అయ్యో నేను నల్లగా ఉన్నానే, తెల్లగా అవ్వాలని ఆలోచించే వాళ్ళే కాదు. ఎందుకంటే మన వాతావరణానికి నలుపు చామన ఛాయ రంగుల్లో ఉండడం అనేది మనకు చాలా కామన్ విషయం. అందులో మన వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవారు అప్పట్లో. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చారో అప్పుడే ఈ కథ అంతా మారిపోయింది. వాళ్ళు మనల్ని పాలించడం కోసం ఒక విషపు ఆలోచనలు మన బుర్రలో నాటారు. అదేంటంటే ఎవరైతే తెల్లగా ఉంటారో వాళ్ళే గొప్ప, వాళ్ళే అందమైన వాళ్ళు, వాళ్ళకే పవర్ ఉంటుంది అని. బ్రిటిష్ వాళ్ళు తెల్లగా ఉంటారు కాబట్టి వాళ్ళు పాలకులయ్యారు. మనం నల్లగా లేదా చామన ఛాయ రంగులో ఉంటాం కాబట్టి మనం వాళ్ళ కింద పని చేసే వాళ్ళం అయ్యాము అనే ఒక ఫీలింగ్ని మనలో బలంగా నాటేశారు. దాన్ని చూసి మన వాళ్ళ మైండ్ సెట్ కూడా ఎలా మారిపోయిందంటే ఓహో తెల్లగా ఉంటేనే అందం అన్నమాట, తెల్లగా ఉంటేనే సమాజంలో గౌరవం దొరుకుతుంది అని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. మన చర్మం రంగును చూసి మనమే సిగ్గుపడే స్థాయికి తీసుకొచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి ఇన్ని దశాబ్దాలు అవుతున్నా ఆ తెల్లగా అవ్వాలనే పిచ్చి మనల్ని ఇంకా వదలలేదు. పెళ్లి చూపుల్లో అమ్మాయి తెల్లగా ఉందా అని అడగడం దగ్గర నుండి సినిమాల్లో హీరో హీరోయిన్లు తెల్లగానే ఉండాలి అనుకోవడం వరకు ఇదంతా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చల్లిన విత్తనమే. సరిగ్గా మనలో ఉన్న ఈ భయాన్ని, ఇన్సెక్యూరిటీని చూసి కొన్ని వ్యాపార కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి. మన భయాన్ని పెట్టుబడిగా పెట్టి వందల కోట్లు ఎలా సంపాదిస్తున్నాయో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మనలో ఆ తెలుపు పిచ్చి అలాగే ఉండిపోయింది అనుకున్నాం కదా. సరిగ్గా ఈ టైంలోనే మన ఇండియాలో బ్యూటీ బిజినెస్ మెల్లగా అడుగుపెట్టింది. స్వతంత్రం వచ్చిన కొత్తలో మన దగ్గర మంచి మేకప్ బ్రాండ్స్ లేవు. డబ్బున్న వాళ్ళు విదేశాల నుంచి క్రీమ్స్ తెప్పించుకునే వాళ్ళు. అప్పుడు మన మొదటి ప్రధాని నెహ్రూ గారు ఒక విషయం గమనించారు. మన డబ్బులన్నీ ఫారిన్ దేశాలకు వెళ్ళిపోతున్నాయి, మనకంటూ ఒక స్వదేశీ బ్రాండ్ ఉండాలి కదా అని టాటా కంపెనీ వాళ్ళకు చెప్పారు. అలా మన ఇండియాలో పుట్టిన మొదటి పెద్ద బ్యూటీ బ్రాండ్ లాక్మీ. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. లాక్మీ కేవలం అందం కోసం మాత్రమే ప్రోడక్ట్స్ చేసేది. కానీ అస్సలు ఆట 1970ల టైంలో మొదలైంది. మార్కెట్లోకి ఒక కొత్త క్రీమ్ వచ్చింది, అదే ఫెయిర్ అండ్ లవ్లీ. వీళ్ళు కేవలం ఒక క్రీమ్ని తయారు చేసి ఊరుకోలేదు, మన మనసులో ఉన్న భయంతో ఆడుకున్నారు. మీరు ఒకసారి పాత టీవీ యాడ్స్ని గుర్తు తెచ్చుకోండి. ఒక అమ్మాయి నల్లగా ఉంటుంది, ఆమెకు ఉద్యోగం రాదు, పెళ్ళి అవ్వదు, వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటుంది, రోజు రోజుకి తెల్లగా అయిపోతుంది. వెంటనే పెద్ద జాబ్ వచ్చేస్తుంది, మంచి పెళ్లి కొడుకు దొరుకుతాడు. చూసారా, వాళ్ళు యాడ్స్ ద్వారా మనకేం చెప్పారంటే నువ్వు నల్లగా ఉంటే నీకు లైఫే లేదు, నీవు సక్సెస్ అవ్వాలంటే, నీకు పెళ్లి కావాలంటే, అందంగా కనిపించాలంటే ఈ క్రీమ్ రాయాల్సిందే అని మన బ్రెయిన్లోకి ఎక్కించేశారు. వాళ్ళు అమ్మింది కేవలం ఒక క్రీమ్ కాదు, తెల్లగా ఉంటేనే సక్సెస్ వస్తుంది అనే ఒక భ్రమను అమ్మారు. దెబ్బకు మన వాళ్ళు కిరాణా కొట్టుకు వెళ్ళి మరి ఆ క్రీమ్ కొనుక్కోవడం మొదలుపెట్టారు. ప్రతి మధ్య తరగతి ఇంట్లో అద్దం పక్కన ఒక ఫెయిర్ అండ్ లవ్లీ ట్యూబ్ ఉండాల్సిందే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఈ ఒక్క క్రీమ్ ఆ కంపెనీకి వందల వేల కోట్లు తెచ్చిపెట్టింది. దశాబ్దాల పాటు అందం అంటే తెలుగు మాత్రమే అనే ఒక పెద్ద అబద్ధంలో మనల్ని బ్రతికించాయి ఈ బ్రాండ్స్. అసలు మన చర్మానికి ఏం కావాలి, ఆరోగ్యకరమైన చర్మం అంటే ఏంటి అనే విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. కానీ ఏ అబద్ధం కూడా ఎప్పటికీ నిలబడదు కదా. సరిగ్గా మన చేతులకి ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఈ కంపెనీల పునాదులు కదలడం మొదలయ్యాయి. మన వాళ్ళకి అసలు నిజం తెలియడం మొదలైంది. దశాబ్దాల పాటు తెలుపు మాయలో పడిపోయిన మనల్ని ఒక్కసారిగా నిద్రలేపింది ఇంటర్నెట్. ఎప్పుడైతే ప్రతి ఒక్కరి చేతులకి స్మార్ట్ ఫోన్ వచ్చిందో, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ చూడడం మొదలు పెట్టారో అప్పుడు మన వాళ్ళకి బయట ప్రపంచం కనబడడం మొదలైంది. అమెరికా వాళ్ళు చర్మం పాడవకుండా ఎలాంటి క్రీమ్స్ వాడుతున్నారు, కొరియన్లు అసలు ముఖం మీద ఒక్క మచ్చ కూడా లేకుండా గ్లోయింగ్ స్కిన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఇవన్నీ మన వాళ్ళు యూట్యూబ్లో చూడడం స్టార్ట్ చేశారు. సరిగ్గా అదే టైంలో పెద్ద పెద్ద విదేశీ బ్రాండ్లు నెమ్మదిగా ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. వాళ్ళు మనకి ఇంకో కొత్త విషయం చెప్పారు. అందం అంటే తెల్లబడ్డం కాదు, ముఖం మీద పింపుల్స్ అలాగే డార్క్ స్పాట్స్ లేకుండా చర్మం ఆరోగ్యంగా ఉండడం అని చెప్పారు. అంతే, ఒక్కసారిగా మన ఆలోచన విధానం మొత్తం మారిపోయింది. అవును కదా, మనం పుట్టిన రంగుని మార్చుకోవడం ఏంటి, మన చర్మం ఎలా ఉన్నా సరే క్లియర్గా హెల్తీగా ఉంటే చాలు కదా అనే ఒక మంచి క్లారిటీకి వచ్చేసారు మన వాళ్ళు. ఎప్పుడైతే ప్రజలు ఇలా ఆలోచించడం మొదలు పెట్టారో అప్పటి వరకు తెల్లబరుస్తామని అబద్ధాలు చెప్పిన పాత బ్రాండ్లకి ఒక్కసారిగా వణుకు పుట్టింది. మన వాళ్ళు ఫెయిర్నెస్ క్రీమ్స్ కొనడం ఆపేసి నిజంగా చర్మానికి మేలు చేసే సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్ వెతకడం మొదలుపెట్టారు. దీని దెబ్బకి పాత బ్రాండ్లు కూడా తెలివిగా ఆలోచించాయి. తమ క్రీమ్స్ మీద ఉన్న ఫెయిర్ అనే పదాన్ని తీసేసి దాని ప్లేస్లో గ్లో లేదా బ్రైట్
అని పేర్లు మార్చేశాయి. ఫెయిర్ అండ్ లవ్లీ కాస్త గ్లో అండ్ లవ్లీగా ఎలా మారిందో మనం ఇప్పుడు చూసాం కదా. ఇక్కడ వరకు చాలా బాగానే జరిగింది. చర్మం రంగు పిచ్చి వదిలిపోయి ఆరోగ్యంగా ఉండాలి అనే మంచి మార్పు అయితే వచ్చింది. కానీ ఈ మంచి మార్పుని క్యాష్ చేసుకోవడానికి కోవిడ్ లాక్డౌన్ టైంలో ఒక కొత్త మార్కెటింగ్ మాఫియా పుట్టుకొచ్చింది. వాళ్ళు ఆడిన గేమ్ ముందు ఈ పాత బ్రాండ్స్ గేమ్ నథింగ్ అని చెప్పొచ్చు. కోవిడ్ లాక్డౌన్ వచ్చింది, మనమంతా ఇళ్ళకే పరిమితమయ్యాం, బయటకు వెళ్ళే పని లేదు, ఎప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్, రోజు అద్దంలో ముఖం చూసుకుంటూ అరే రే నా స్కిన్ చాలా డల్గా అవుతుంది, కాపాడుకోవాలి అనే సెల్ఫ్ కేర్ ఆలోచన మన అందరిలో మొదలైంది. సరిగ్గా ఈ టైంలోనే కొన్ని కొత్త కంపెనీలు పుట్టుకొచ్చాయి. వాటిలో అసలు సిసలైన గేమ్ చేంజర్ ఎవరంటే హొనాసా. వీళ్ళే మామా ఎర్త్ అనే బ్రాండ్ని స్టార్ట్ చేశారు. వీళ్ళు పాత కంపెనీలాగా టీవీలో కోట్ల రూపాయలు పెట్టి సినిమా వాళ్ళతో యాడ్స్ చేయించలేదు. వాళ్ళు చాలా తెలివిగా ఆలోచించారు. జనాలు ఇప్పుడు టీవీలో చూడట్లేదు, యూట్యూబ్, ఇన్స్టాగ్రామే చూస్తున్నారు, కాబట్టి మనం వాళ్ళనే పట్టుకుందాం అనుకున్నారు. దీన్నే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటారు. అంటే ఏమిటంటే మీకు ఇష్టమైన ఒక యూట్యూబర్ ఉంటాడు, మీరు ఆయన్ని బాగా నమ్ముతారు. ఆ యూట్యూబర్ తన వీడియో మధ్యలో నా జుట్టు రాలిపోతుంటే నేను ఈ మామా ఎర్త్ ఉల్లిపాయ షాంపూ వాడాను, చాలా బాగుంది, ఇందులో కెమికల్సే లేవు అని చెప్తాడు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాడు. మనం ఏం చేస్తాం, మనకి ఇష్టమైన యూట్యూబర్ వాడుతున్నాడు కదా, ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడని గుడ్డిగా నమ్మేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తాం. ఇలా ఒక్కరిద్దరు కాదు, వేలాది మంది యూట్యూబర్ల ద్వారా, ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా మన బ్రెయిన్లోకి తమ బ్రాండ్ని ఎక్కించేశారు. మీరు ఏ వీడియో చూసినా వాళ్ళ ప్రమోషనే కనిపిస్తుంది. ఇది ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే కేవలం 5 ఏళ్లలో ఇది వేల కోట్ల కంపెనీ అయిపోయింది. అయితే ఇక్కడే హొనాసా వాళ్ళు, మామా ఎర్త్ వాళ్ళు ఒక పెద్ద మాస్టర్ మైండ్ ప్లే చేశారు. జనాల్లో 3 రకాల వాళ్ళు ఉంటారు అని వాళ్ళు గ్రహించారు. నాకు కెమికల్స్ వద్దు, న్యాచురల్గా ఉండే ఉల్లిపాయ, వేప, పసుపు లాంటివి కావాలి అనుకునే వాళ్ళ కోసం మామా ఎర్త్ని తెచ్చారు. ఇంకో రకం వాళ్ళు ఇంటర్నెట్లో కొంచెం సైన్స్ చదువుకొని నాకు న్యాచురల్ వద్దు, రిజల్ట్స్ వచ్చే సైంటిఫిక్ కెమికల్స్ కావాలి అంటారు. వాళ్ళ కోసం ఏకంగా డాక్టర్ రాసిచ్చిన మందుల డబ్బాలాగా కనిపించే ద డర్మకో బ్రాండ్ని తెచ్చారు. హైడ్రేషన్ కావాలనే వాళ్ళు క్రీమ్స్ రాసుకుంటే జిడ్డుగా ఉంటుంది, నాకు చల్లగా నీళ్ళలాగా ఉండేవి కావాలంటారు. వాళ్ళ కోసం ఆక్వాలాజిక్ అనే బ్రాండ్ని తెచ్చారు. చూసారా వీళ్ళ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో. ఒక కంపెనీ 3 వేర్వేరు పేర్లతో వచ్చింది. మీకు పసుపు కావాలన్నా వాళ్ళ దగ్గర కొనాలి, కెమికల్స్ కావాలన్నా వాళ్ళ దగ్గర కొనాలి. మీరు ఏది అడిగితే అది ఇచ్చేలా ఒక పెద్ద వల వేశారు. కానీ ఇదంతా చూస్తుంటే ఒక డౌట్ రాక మనదు. ఈ రకరకాల సిరమ్స్, ఈ యాసిడ్స్ అన్నీ ఈ మన చర్మంకి నిజంగా అవసరమేనా? ఇప్పుడు మనందరి మైండ్లో ఉన్న అతిపెద్ద డౌట్ ఏంటంటే ఆధునిక స్కిన్ కేర్లో నిజంగా సైన్స్ ఉందా, లేక ఇదంతా మార్కెటింగా? నిజం చెప్పాలంటే ఇందులో ఖచ్చితంగా సైన్స్ ఉంది. మన స్కిన్ డాక్టర్స్, డర్మటాలజిస్ట్స్ చెప్పే కొన్ని పదార్థాలు నిజంగానే పనిచేస్తాయి. ఎగ్జాంపుల్గా నయాసినమైడ్, సాలిక్ యాసిడ్, అలాగే ఎండ నుండి కాపాడే సన్ స్క్రీన్ లాంటివి మన చర్మాన్ని పాడవకుండా కాపాడతాయి, త్వరగా ముడతలు రాకుండా ఆపుతాయి. కానీ అసలు సమస్య ఇక్కడే కాదు. ఈ సైన్స్ని బ్రాండ్లో ఒక పెద్ద వలలాగా ఎలా మార్చాయో తెలుసా? ఫ్యాక్టరీలో ఒక క్రీమ్ లేదా సిరం తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఎంత తెలుసా? 30 నుండి 40 రూపాయలు మాత్రమే. కానీ దాన్ని ఒక అందమైన గాజు సీసాలో పెట్టి, దానికి ఒక విచిత్రమైన సైంటిఫిక్ పేరు పెట్టి, ఇన్ఫ్లుయెన్సర్లతో ఇది వాడితే మీ ముఖం మెరిసిపోతుందని చెప్పించి దాన్ని మనకి 500 నుండి 1000 రూపాయలకు అమ్ముతున్నారు. మనం ఆ డబ్బా చూసి నిజంగానే ఇందులో ఏదో మ్యాజిక్ ఉందని మన డబ్బులన్నీ పెట్టి కొనేస్తున్నాం. అంతేకాదు ఈ బ్రాండ్లు మనకు ఒక కొత్త అలవాటును నేర్పించాయి. పొద్దున లేవగానే ఫేస్ వాష్, దాని తర్వాత టోనర్, దాని తర్వాత సిరం, ఆ తర్వాత మాయిశ్చరైజర్, దానిపైన సన్ స్క్రీన్, రాత్రి పడుకునే ముందు మళ్ళీ నైట్ క్రీమ్. ఇలా రోజుకి 10 రకాల ప్రోడక్ట్స్ ముఖానికి పూయాలని మనకు బ్రెయిన్ వాష్ చేసేసాయి. ఎందుకంటే మనం ఎన్ని డబ్బాలు కొంటే వాళ్ళకి అంత లాభం కాబట్టి. కానీ నిజాయితీగా ఉండే డాక్టర్లు ఏం చెప్తున్నారో తెలుసా? మన చర్మానికి ఇన్ని రకాల కెమికల్స్ అవసరమే లేదు, కేవలం 3 ఉంటే చాలు. ముఖం కడుక్కోవడానికి మంచి క్లెన్జర్, చర్మం పొడి బారకుండా మాయిశ్చరైజర్ కావాలి, ఎండ నుండి కాపాడే సన్ స్క్రీన్ కావాలి, చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఈ 3 చాలు. మిగతావన్నీ బ్రాండ్లు సృష్టించిన బ్రహ్మ మాత్రమే. సో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఒకప్పుడు పసుపు, కొబ్బరి నూనెతో సహజంగా ఉండే మనం బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన తెలుపు పిచ్చిలో పడిపోయి, ఆ తర్వాత లాక్డౌన్ తెచ్చిన సోషల్ మీడియా మాయలో పడిపోయి, ఈరోజు బ్రాండ్లు ఆడుతున్న ఒక పెద్ద మార్కెటింగ్ గేమ్లో భాగమైపోయాం. స్కిన్ కేర్ వాడడం తప్పు కాదు, కానీ మనకు ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. తెల్లగా ఉండడం అందం కాదు, చర్మం ఆరోగ్యంగా ఉండడం మాత్రమే నిజమైన అందం. ఈ విషయం అర్థమైతే మన బాత్రూమ్ షెల్ఫ్లో ఉన్న సగం డబ్బాలు చెత్త బుట్టలకు వెళ్ళిపోతాయి. మరి మీరు రోజుకి ఎన్ని రకాల సన్ స్క్రీన్ ప్రోడక్ట్స్ వాడుతున్నారో? అవి నిజంగా పనిచేస్తున్నాయా లేదా? కేవలం ఇన్ఫ్లుయెన్సర్లను చూసి కొంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో నిజాయితీగా చెప్పండి.